ఎప్పుడూ తెరవని బహుమతి ఒకటి ఉంది అంటే మీరు నమ్మగలరా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, కానీ అది ఉచితమైనది. అయితే దానిని కొందరు పొందలేకపోతున్నారు. వారు ఎవరు, ఎందుకు అనేది చూద్దాం. దేవుడు ఒక బహుమతిని ప్రజల ఎదుట పెట్టి, ఇది మీకోసమే తెరిచి పొందుకోండి అని వ్రాయించి ఉన్నాడు. అయితే ఈ బహుమతి ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లించాడో దాన్ని చివరి వరకు ఎవరు పొందుకున్నారో చూద్దాం రండి. దేవుడు మాత్రం మీ అందరి కోసం గిఫ్ట్లు తయారు చేస్తున్నాడు. చేసి ఆయన సిద్ధంగా చేశాడు. ఇవాళ ఇలాంటివన్నీ ఇక్కడ పెడుతున్నాడు. ఏందో మరి నాకు ఎంత తలనొప్పుకుంది. ఇదంట శ్రేష్టమైందంట, ఇది విలువైందంట, ఇది ఉచితమైందంట. ఇక్కడ పెట్టారు. వామ్మో ఎంతమంది ఉన్నారు? ఎవరు చిత్తుకుపోతారా? ఎవరికి కావాలి ఇది? నేను ఎవరిని తీసుకోనిగా నేను చెడగొట్టేస్తా. ఇది ఎవరికి కూడా దక్కనివ్వను. నేను దక్కనివ్వను. నేను దక్కనివ్వను. ఎవరు వస్తారో చూస్తాను. దీన్ని మాత్రం ఎవరిని ఓపెన్ చేయలేను. నేను వచ్చింది అందుకు. ఎవరిని తీరేను. అసలు ఎవరు వస్తారు ఇక్కడికి? నేను చూసుకుంటా. అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామా చూస్తారో అని వారిని చెడగొడటానికి పొంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమతిని ఎవరు తెరుస్తారో చూద్దాం. ఎవరు వస్తారు? నేను ఎవరిని రానిగా. నేను ఎవరిని రానిను. ఎవరు వచ్చినా నేను జడగొట్టేస్తాగా. ఎవరు వస్తారు? ఎవరు రాలేరు. ఇది నా రాజ్యం. వీళ్ళెవరు బాబు వస్తున్నారు? వీళ్ళెవరు బాబు వస్తున్నారు? వచ్చారు నాయను. సార్ మీకు మెటల్ CEO ఫోన్ చేస్తున్నారు సార్. ఏంది? మెంటలాడు ఫోన్ చేస్తున్నాడా? ఎవడా మెంటలాడు? హలో మార్క్ గారు, ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వాడుతున్నారండి. నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, పెడతారా? దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుందాం. అబ్బో వీళ్ళంతా ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఈ బ్యాచ్ ఆ బ్యాచే. ఈ బ్యాచ్ తెరిచే బ్యాచ్ కాదు అసలే. ఇదంతా మన బ్యాచే. ఎప్పుడు ఫోన్లో మునిగిపోతా ఉంటాయి బ్యాచ్. ఇది నా పరిపాలన. ఫోన్ చేస్తున్నారు సార్. ఫేస్బుక్, యూట్యూబ్లు ఎన్ని మన పరిపాలనే. హలో హలో చెప్పండి. పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్లు, పబ్జీలు ఆడుతున్నారండి. అవి డైమండ్లు ఉన్నాయంటదా, అవి కొంచెం ఫ్రీగా ఇస్తే మాకు కూడా కొంచెం బిజినెస్ జరుగుతుంది. సరే, ఎన్ని కావాలండి నేను ఇస్తాం ఉచితంగా. మిమ్మల్ని జడగొడదమే బామని. ఏదో ఒకటి ఉచితంగా ఇవ్వడం, మిమ్మల్ని జడగొట్టడం ఆ పని. ప్రిపేర్ అండం, అదండం, ఇదండం, జడగొట్టడం. గెలుపు. చర్చికి వెళ్ళలేము మిమ్మల్ని. అమ్మో ఓరు నాయను చేస్తున్నాడు బాబు. ఒరే పియ్యే, ఏం చేస్తున్నావురా పియ్యే? మీ వాడికి ఆగేసుకోరా పియ్యే. ఏంటి సార్ ఇక్కడ ఆగారు? ఇదేంటో ఉచితమైందంట, విలువైందంట, ఎంతో విలువైందంట. సార్ ఇంత బిజినెస్ అయ్యండి, ఇంత చిన్న గిఫ్ట్ కాసపడుతున్నారా? అంతే అంటావా? ఇది ఉచితమైంది కదా, అందుకని తీసుకుందామని. శ్రేష్టమైందంటే ఇంత ఫ్రీగా ఎందుకు ఉంచుతారు సార్? అసలే మనకు మీటింగ్లు ఉన్నాయి సార్. అవును కదా, సరిపద వెళ్దాంపా. వీళ్ళు నా బ్యాచ్ అని చెప్పారుగా, వీళ్ళు తెరిచే బ్యాచ్ కాదు. ఆగండి, నాతో కూడా మీకు మీటింగ్ ఉండిద్ది, ఆగండి. అలా బిజినెస్ మ్యాన్ పిఏ
వారికి ఉన్న బిజీ పనులు మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవడొస్తాడు రా బాబేగా, ఎవడొచ్చినా కానీ నేను మాత్రము అది తీయనీనుగా ఆ విలువైంది శ్రేష్టమైంది ఎవరిని అంటుకో నేను. ఈ బాధలేంటో ఈ కష్టాలేంటో ఏంటో పిల్లలు చూస్తేనేమో మాటింటలేదు, ఎండ్రో భర్త చూస్తేనేమో ఇంటికాడ కూర్చుంటున్నాడు. ఈ బాధలు కష్టాలు తీరిపోయే సమయం ఎప్పుడొచ్చిద్దో ఏంటో. ఈ బాధలన్నీ పెట్టేది నేనే. రోజులైంది ఉచితమా? ఇన్ని బాధలుంటే ఇది తెరిచి నువ్వేం చేస్తా? ఇన్ని బాధలు పెట్టుకుని ఇన్ని సమస్యలు పెట్టుకుని ఇంటి నిండా సమస్యలు ఒంటి నిండా బాధలు ఇది తెరిచి నువ్వేం చేస్తావు? అప్పుడు తర్వాత వెళ్ళమ్మా. ఇది ఉచితమా? ఇదేనా ఆ బహుమతి? అమ్మయ్య, ఇక నా కష్టాలు బాధలు తీరిపోయే సమయం వచ్చేసింది. దీన్ని నేను తెరుస్తాను. అమ్మో, ఏందమ్మో మర్చిపోయింది? నీకు ఎన్ని బాధలుండే, నీకు ఎన్ని కష్టాలుండే, ఈ కష్టాలు ఇది తీయడం నీకు అవసరమా? మీ ఆయన మాటండు అసలు ఇవన్నీ నీకు అవసరమా? అప్పుడు ఈ ఉచితమైన నీకు అవసరమా? ఇన్ని బాధలు పెట్టుకుని నీకు మిమ్మల్ని చెడగొట్టేస్తా. తీసావనుకో మీ కుటుంబాన్ని చెడగొట్టేస్తా, మీ పిల్లల్ని చెడగొట్టేస్తా. భయపడాలి, అది తీస్తే బాధలు వచ్చేస్తాయి. తెరుద్దామా దీన్ని ఒకసారి? తెరవద్దని చెబుతున్నా కదా, వద్దు తెరవబాకు. అమ్మో తెరిచేసేటట్టు ఎందుకులే, ఇది సరైందని నాకు అనిపించడం లేదు. ఇది ఎంతో విలువైనది శ్రేష్టమైనది అయితే ఇక్కడ ఎందుకు పెడతారు? దీన్ని తెరిస్తే నా బాధలు కష్టాలు ఇంకెక్కువైపోతాయి ఏమో. ఉన్న బాధలు చాలులే అమ్మా. చూసారా ఎందుకు తెరుస్తుంది? తెరవమన్నా తెరవదు. ఇక్కడికి వచ్చేటప్పటికి బాధలన్నీ గుర్తొస్తాయి. అది ఉచితమైన శ్రేష్టమైన ఏదైనా కానీ మనతో పెట్టుకుంటే అది ఇలా ఉండుద్ది. వస్తారా ఎవరైనా? వీళ్ళు వస్తారా? మీరు వచ్చినా నేనుగా అయ్యో, ఇవాళ అసలే పిల్లి ఎదురొచ్చింది. ఇవాళ ఏమైద్దో. అబ్బో, పాము. ఇది మన బ్యాచ్ చెప్పవసరం లేక. ఈ రోజంతా ఎలా గడిచిద్దో. అసలే పిల్లి ఎదురొచ్చింది. ఎదురొచ్చే బ్యాచ్ ఇది. అమ్మో, ఏదేమైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, చెడగొట్టాలి. సర్లే, గుడికెళ్ళి దండం పెట్టుకొద్దాం, ఎందుకైనా మంచిది. వెరీ గుడ్, వెళ్ళరా బొమ్మ, వెళ్ళరా. అవును, అందరూ బహుమతి బహుమతి అంటున్నారు. ఇదేననుకుంటా ఆ బహుమతి. మళ్ళీ కళ్ళు పడ్డే బహుమతి మీద తీద్దామా? అమ్మో, తీసేసిద్దా? ఇది ఉచితమైందంట, శ్రేష్టమైందంట. తీద్దామా? వద్దు వద్దు, ఆ బహుమతి ఏంటో చూద్దామా ఒకసారి? ఉచితమంట, శ్రేష్టమైందంట, విలువైందంట. ఇవన్నీ వద్దొత్త బ్యాచ్, ఎదురొచ్చే బ్యాచ్. అసలే అమావాస్య. ఈ బహుమతి నేను పొందుకుంటే ఎంత బాగుంటుందో. ఇందాడే పిల్లి ఎదురొచ్చిందన్నావు, అసలే ఇవాళ అమావాస్య, రాహుకాలము. ఓపెన్ చేస్తావు నువ్వు అసలు ఇప్పుడు? అవును. అయ్యో, ఇది అసలే అమావాస, రాహుకాలం. పొద్దునే మా అక్క చెప్పింది. వద్దులే దీన్ని తెరవడం. దీన్ని తెరిస్తే ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఇద్దేమో. వద్దులే, దరిద్రం పట్టుకునిద్దేమో. వెళ్ళిపోదాం. అది అది ఇలాంటివి ఉంటే ఎవరు కూడా ముట్టుకోలేరు. పిల్లి ఎదురొచ్చిందంట, కుక్క ఎదురొచ్చిందంట, అట్ట పెడతా నేను ఏదో ఒకటి వంకలో. మూఢనమ్మకాల్లో పడి ఆ భక్తురాలు కూడా బహుమతి తెరవకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడెవడు వస్తాడురా బాబు, టైం అయిపోతుంది. అసలేను ఆకలి అవుతుందో.
ఈ లోకంలో అందరూ గుళ్ళు దేవుళ్ళు చర్చీలని తిరుగుతూ ఉంటారు. అయినా నేను మాత్రం చదువుకున్నవాడిని. నేను చాలా చదువుకున్నాను. నేను వాళ్ళ కాదు, నేను జ్ఞానవంతుణ్ణి. నువ్వు జ్ఞానవంతుడు అంటారా? యాపిల్ స్పెల్లింగ్ చెప్పు. యాపిల్ తెలుగులో ఏమంటారు చెప్పరా? అదే రాదు వీడికి. వీడు జ్ఞానవంతుడు అంటాడు. ఏం చేస్తావు చూద్దాం, చెయ్యి. ఈ చదువుకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఏం చేయలేరు. ఏంటిది ఇది? ఇది ఏదో ఉచితమైందంట, చెప్పుకుంటామే. విలువైందంట. ఏం బహుమతిది? విలువైంది ఏంటిది ఇది? ఏముండి దీంట్లో? అందరూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ దీన్ని ఓపెన్ చేయట్లేదు ఎందుకు? చదువుకున్నాడికి తెలివి ఎక్కువ, ఏం చేయలేడు. అబ్బో వీడు తెరవలే. ఎందుకంటే చదువుకున్న పిచ్చోళ్ళు చాలా మంది చూసి తిరిగి వెళ్ళారు. ఈడెందుకు తెరుతాడంట. తెరుద్దామా? దీంట్లో ఏముండిద్ది అంటావు? దేవుడి పుస్తకం అంట. తెరుతాడంట. దేవుడి పుస్తకం ఉండిద్దా? తెరవలే. ఏముండిద్ది? అంతే అంతే. అయినా దేవుడి పుస్తకం మనకెందుకులే. ఎందుకు నీకు? నేను చదువుకున్నాను, తెలివి. అంతే 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 అంతే. వెళ్ళిపోయాడు. చెప్పాడా? ఇడు చదువుకున్నాడు, తెలివిపోయినాడు. తెరవడండి. తెరవడు, నేను తెరవనేను. తనకు ఉన్నది అపారమైన జ్ఞానం, ఇంకా ఎవరికి లేదు అని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతిని తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతిని ఎవరు తెరుస్తారో చూద్దాం. ఎవరు వస్తారు ఇప్పుడు? ఎవరు వచ్చినా నేను ఆకలేస్తుంది నాకు. షబ్బా, ఇప్పుడు దాకా చెడగొట్టి అలిసిపోయి ఉండ. ఎవరు వస్తారంట? ఇంకా ఎవరు రారులే. ఎవరు వస్తారు? ఏ బాబా, నన్ను లేపేవాళ్ళు ఎవరు ఉన్నారా? అయ్యో, ఏమైపోయారా? నా శిష్యులు అందరు ఎడిపోయారా బాబు? ఏం చెప్పాలి? ఎవరు వస్తారు ఇప్పుడు? ఎవరు రారులే. గిఫ్ట్ అంటున్నారు. ఇది శ్రేష్టమైనది, ఇది విలువైనది, ఇది ఉచితమైనదంట. ఏదో చూద్దాం. నీకెందుకు రా బాబు? యాడ్ నుంచి వచ్చి ఇది ఇస్తానంటావు? చూడద్దా? నేను దీనిగా. నువ్వు దీనివా? ఎందుకు? సరే, నేను దీనిగా. నీకెందుకురా బాబు? ఎక్కడి నుంచో తెనాల నుంచి వచ్చావు. అయినా ఇది ఎందుకు మనకి? వచ్చినట్టు అలాగే మన వ్యాపారం ఏదో మనం చేసుకుంటే అయిపోయింది. మన వద్దులే. కరెక్టే. అంతేగా, నేను దీనిగా. చూసా, వచ్చాడు, ఎటు చూశాడు, తీద్దాం అనుకున్నాడు. నేను ఎందుకు దీనిస్తాను? ఇది చూడంగానే ఏం గుర్తొచ్చింది? సంపాదన గుర్తొచ్చింది. నేను నేను దీనిగా. ఇంకెవరు వస్తారు? ఇంకెవరు లేరులే. పడుకుందా బాబా. కూర్చుని కాసేపు నిద్రపోతాను. ఇదేదో విలువైందంట, శ్రేష్టమైందంట. ఇదేదో ఏం కాదు. అమ్మో, దీంట్లో బైబిల్ ఉంది. దేవుడు నాకు ఈ బైబిల్ ఇచ్చాడు. ఇదేంద్రీ బాబు? అమ్మో, ఇట్ట వచ్చింది, అట్ట తీసేసింది. ఓరి నాయన, ఎన్నాళ్ళ నుంచి దాసి ఇంతమందిని జడగొట్టే కానీ అందరూ భయపడి అలా తీసేసింది. ఏం చేస్తాం? ప్రయోజనం లేదు. ఇక నేను పోతాను ఆ దారికి. నేను ఇక్కడ బైబిల్ దేవుణ్ణి సూచిస్తుంది. చివరకు ఒక చిన్నారి ఆ బహుమతిని తెరిచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు. కానీ ఆ అమ్మాయి ఆ బహుమతిని తెరిచి, దీని మర్మం ఏమిటి అంటే, మన సొంత జ్ఞానం, సంపద అన్నీ నాకే తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవుణ్ణి చేరలేము. ఆయన ఇచ్చే ఉచితమైన కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకోలేము.
ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణం, పొందుకునే గుణం, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప ఉచితమైన విలువైన రక్షణ పొందుకోగలం. ఆమేన్. హల్లెలూయా.